జ్ఞానవాణి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. పవిత్ర సోమవారం ధ్యానం. సంపదలో సంతోషాన్ని వెదుగుచున్నావా? మనలో చాలామంది సంపదలుంటే సర్వం సిద్ధిస్తాయని, సకలం చేకూరుతాయని భావిస్తారు. కానీ అది కేవలం ఒక భ్రమ మాత్రమే. నేటి సువార్తలో యూదా ఇస్కారియోతు మనసు ఎప్పుడు కూడా డబ్బును ప్రేమిస్తున్నట్లుగా, డబ్బు ధ్యాసలోనే జీవించినట్లుగా అర్థమవుతుంది. ఆ డబ్బుపై ఉన్న మమకారంతోనే చివరికి తన స్వంత గురువు అయిన యేసుక్రీస్తుకే ద్రోహం తలపెట్టాడు. ఆ డబ్బుపై మమకారం లేనట్లయితే, ఆ డబ్బుపై వ్యామోహం లేనట్లయితే గురుద్రోహం చేసేవాడు కాదు. ఓ భయంకరమైన మరణం చవిచూసేవాడు కాదు. ఈనాటి సువార్తలో మరియమ్మ అతి ఖరీదైన పరిమళ ద్రవ్యములతో యేసు పాదాలను అభిషేకించింది. ఇక్కడ మరియమ్మ ఆ నూనె ఖరీదును చూడలేదు, ఇతర విషయాలు ఏమీ ఆలోచించలేదు. కేవలం యేసు ప్రభువుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చింది. అది నిజమైన ప్రేమ, నిజమైన శిష్యరికం. ప్రియులారా, శాంతియుతంగా సంతోషంతో జీవించాలి అంటే ఆ యేసు ప్రభువుకే జీవితంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఆయనే మన శాశ్వత సంతోషాన్ని అందించగలడు. డబ్బు, సంపదలు మనకు సంతృప్తిని ఇవ్వలేవు. డబ్బు ప్రియమైన వారిని దూరం చేస్తుంది. ప్రేమానురాగాలను, ఆప్యాయత, అనురాగాలను దూరం చేస్తుంది. డబ్బు కొరకు హింసను ప్రేరేపిస్తుంది. అందుకే నేడు మన సమాజంలో సంపద కోసం, ఆస్తిపాస్తుల కోసం ఎన్నో హత్యలు జరుగుతూ ఉన్నాయి. డబ్బు కోసం ఎంత ఎక్కువగా తప్పిస్తామో మన జీవితాలు అంతే సంక్లిష్టంగా మారుతాయి. సంపదలపై మమకారాన్ని, ప్రేమను తగ్గించుకొని జీవించాలి. లేనట్లయితే మన జీవితం కూడా యూదా ఇస్కారియోతు జీవితం వలె పాపంలో కూరుకుపోవచ్చు. జీవితంలో, సంపదలో సంతోషాన్ని వెదికిన యూదా ఇస్కారియోతు వలె మారుతున్నామా? లేక యేసుప్రభువే నా జీవితంలో ముఖ్యమని తలంచిన మరియమ్మ వలె మారుతున్నామా? ఆలోచించుకోవాలి. ఈ పవిత్ర వారంలో పర్యాలోచన చేస్తూ పరివర్తన చెందడానికి ప్రయత్నించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.